అనంత మహాసంద్రం, అరుస్తున్న కెరటాలు, అదుపు తప్పిన గాలులు, అలల మధ్య కలలపై గుంపులుగా జనం. ఎలాగూ పోతాం, తప్పించుకునే దారేలే. అందుకే పోయే ముందు బతుకుదాం, అనుభవిద్దాం, ఆస్వాదిద్దాం, అర్థం పరమార్థం తేల్చేద్దాం. ఇంకా నడిమధ్యనే ఉన్నాం. ఇంకెంత దూరమో ఈ ప్రయాణం. గత ప్రయాణం అదొక కథ, రేపటి ప్రయాణం మరొక కథ. పిట్ట కథలు మనకెందుకు, ఇప్పుడే ఇక్కడే బతికేద్దాం. మళ్లీ మబ్బులు, చంపుకు తినే చినుకులు. ఇది వానో పెను తుఫానో. పడవలోకి నీళ్ళొస్తే, పరదా చినిగిపోతే చూద్దాంలే, నీ యవ్వ జడిసేదేలే. నా యాల్ది వలలో ఒక్క చేప చిక్కలే, అయితేనే పస్తులుందాం పర్లే. ఈ ఆల ఆకలితో కడుపు మాడితే రేపటి ఏట తీరే ఎరుగు. ఈ ఆల ఆకలితో కడుపు మాడితే రేపటి ఏట ఎట్లుంటుంది? సురసేపలు చిక్కకపోతాయా? తిమింగల సవారి చెయ్యకపోతుంది. ఏది నేరవకుండా ఈ రోజు ఉండమాకు, ఎండకుండా ఏటాడకుండా నిద్రలోకి జారమాకు. ఏందో ఎగిరెగి పడుతోంది పడవ. చలిగాలి ఒక పక్క, చల్లటి జల్లు మరో పక్క. తడిచిన ఒళ్ళు, పెదాలపై ఒప్ప నీళ్లు. ఒళ్ళంతా వణుకు, కళ్ళల్లో బెణుకు, ఎముకల్లో బొముకల్లో నిస్సారత నిస్సత్తువ. అయినా నా అన్న వాళ్ళని వదలమాకు, సాయం చేసిన చేతిని మరోమాకు. పిడిగొచ్చి మీదడినా, కిరటం వచ్చి గుద్దినా ఆ చేయి నొదలమాకు, పడినా ఎడవమాకు. తమ్ముడా, ఈడ అందరం ఒకే పడవలో ప్రయాణం. అదిగో పొగరెక్కిన తరంగం, ఉప్పొంగిన హిమాలయం. ప్రతి కెరటం ఉంచాలనే, ఆదమరిస్తే చంపాలనే. ఆపకు తమ్ముడు, తెడ్డు వేయటం మానకు. ఎదురేళ్లు ఎక్కేసి దూకే.